నమస్కారం గురుగారు. ఆయుష్మతి భవ. గురుగారు, మాకెవరో చేసేసారు, మాకు క్షుద్ర పూజలు చేశారు మా మీద అని అంటుంటారు. అసలు నిజంగా క్షుద్ర పూజలు అనేవి ఉన్నాయా గురుగారు? నమ్మొచ్చా వీటిని? క్షుద్ర పూజలు ఉన్నాయా అని నమ్మేటప్పుడు అసలు భగవంతుడు ఉన్నాడా లేదా అని కూడా నమ్మకం మనకు ఉండాలిగా. అట్లా అనే వాళ్ళు కూడా ఉన్నారు కదా గురుగారు. అందుకని భగవంతుడిని నమ్మిన వారికి ఇవన్నీ సమస్యలు రావు, ఈ డౌట్లు రావు. భగవంతుని శక్తిని మించిన శక్తి ఏ శక్తికి లేదు. ఓకే. భగవంతుడి శక్తిని మించిన శక్తి ఏ శక్తికి లేదు. అది క్షుద్ర శక్తి అయినా మానవ శక్తి అయినా ఏ శక్తి అయినా సరే. సో ఎప్పుడైతే మనం భగవంతుని నమ్ముకొని ధర్మపదంలో జీవిస్తామో, మనం చేయాల్సిన పనులు మనం కరెక్ట్గా చేస్తూ ధర్మ మార్గంలో జీవిస్తాము, భగవంతుడి విశ్వాసంతో మనం ఉంటాము, మన పని మనం చేస్తుంటాము, మంచి కార్యక్రమాలు చేస్తుంటాము, అప్పుడు మిగతా వేటి గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఒకవైపు ఉంది. ఆ ప్రపంచంలో మనుషులు ఉంటారు, రాక్షసులు ఉంటారు, దయ్యాలు ఉంటాయి, భూతాలు ఉంటాయి, ఏంటి అందరు ఉంటారు. మీరు ఒక్కళ్ళే ఒకవైపు ఉన్నారు, మీ పక్కన కృష్ణుడు ఉన్నాడు అనుకోండి, ఎవరు బలవంతులు? ఆపోజిట్ వాళ్ళే బలవంతులు కదా గురువుగారు. మీ పక్కన కృష్ణుడు ఉన్నాడు, కృష్ణుడు ఉంటే కృష్ణుడు ఉన్న వాళ్ళే బలవంతులు. నేను అదే అన్నా, మీ పక్కన ఎవరు లేరు, ఓన్లీ కృష్ణుడే ఉన్నాడు, వాళ్ళే బలవంతులు కదా కదా. కాబట్టి భగవంతుడిని మనం నమ్ముకుంటే, భగవంతుడి పాదాలని మనం శరణాగతిని వేడితే ఏ శక్తుల గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. అవి ఉన్నాయో లేదనే తర్కం కూడా అవసరం లేదు. ఓకే. ఏంటి ఉన్నాయి అని కొంతమంది వ్యాపారం చేసుకుంటూ ఉంటారు. ఉంటే ఉండండి, ఉండొచ్చు గాక. ఇప్పుడు దాని గురించి నాకెందుకు, నేను భగవంతుడిని అన్వేషించుకుంటూ ముందుకెళ్తాను కానీ ఈ దుష్టశక్తులను అన్వేషించుకుంటూ నేను ముందుకెళ్ళాను కదా. నేను పట్టించుకోను. బ్రో ఐ డోంట్ కేర్ అంటాడు అదే సినిమాలు అట్లా. సో ఆ క్షుద్ర శక్తులు ఐ డోంట్ కేర్ అనమాట. సో అలాగే ఎవరైనా సరే భగవత్ శక్తి ప్రధానమైంది. సో ఒకవేళ ఇలాంటి అపోహలు కొంతమందికి ఉంటాయి, లేదా క్షుద్ర శక్తులు కూడా ఉండొచ్చేమో, ఏంటి నాకైతే తెలీదు. నేను ఎప్పుడు వాటిని ఉన్నాయని శోధించలేదు, ఏంటి ఉన్నాయా అని ఆలోచించలేదు. ఉంటాయి, వాటి పని అవి చేసుకుంటాయి, నా పని నేను చేసుకుంటా, నాకేంటి భయం. నేను నా పక్కన భగవంతుడు ఉన్నాడు, భగవంతుడి వర్గంలో నేనున్నాను, అంతా ఆయన చూసుకుంటాడు, ఏంటి. కాబట్టి వాటి గురించి చింత లేదు. అయితే చాలామందికి చాలా రకాలుగా, ఇప్పుడు మనం అందరి మనసు, నాకున్న నమ్మకం ప్రతి ఒక్కళ్ళ మనసులో నేను నింపలేనుగా. అందుకని ఒకవేళ అపోహతో ఎవరైనా సరే దుష్టశక్తులు క్షుద్రశక్తులు ఉన్నాయని భావించి భయపడుతూ బాధపడుతూ ఉంటే గనక మీరు అమ్మవారిని ఆశ్రయించాల్సిన చక్కటి మంత్రం ఒకటి ఉంది. ఆ మంత్రాన్ని మీరు జపించుకుంటే కనుక బ్రహ్మాండంగా అమ్మవారి అనుగ్రహంతో అమ్మవారు మీ పక్కన ఉండి మీకున్న భయాలన్నింటినీ పోగొడుతుంది. దుష్టశక్తుల్ని పోగొడుతుందని చెప్పట్లేదు, మీకున్న భయాన్ని పోగొడుతుంది. ఏంటి. సో మీ భయాన్ని ఎప్పుడైతే పోగొట్టిందో, మీరు ధైర్యవంతులు అయ్యారో, ఏ దుష్టశక్తి మీ దరి చేరదు, మీ దగ్గరికి రాలేదు, దాని పని చూసుకుంటుంది, కానీ మిమ్మల్ని ఏం చేయలేదు. కనుక అమ్మవారిని మనం అర్చించి పూజించుకునే విధానం లలితా సహస్రనామంలో ఒక చక్కటి శ్లోకం ఉంది. అయితే గురువుగారు, ఆ శ్లోకం తెలుసుకునే ముందు జనరల్గా ఇప్పుడు ఉంది అని నమ్మే వాళ్ళు అసలు ఏ రకంగా చెప్తారు? దానికి ఏమైనా మనకు సిమ్టమ్స్ ఏమైనా తెలుస్తాయా ఇంట్లో కానీ మనకు బాడీలో కానీ? సిమ్టమ్స్ అంటే ఇప్పుడు చెప్తున్నాను కదా, నేను వాటిని నమ్మను అన్నప్పుడు వాటి సిమ్టమ్స్ నాకెలా తెలుస్తాయి? ఒకవేళ అంటే కొంతమంది ఏదో తెలియని మానసికంగా బాధలు పడుతూ, మానసికంగా వ్యధ పొందుతూ, ఏదో తెలియని ఇబ్బంది పడుతూ, వాళ్ళు దాన్ని క్షుద్రశక్తిగా భావించి, ఈ ఒక ఫలానా క్షుద్రశక్తి వల్ల నేను ఇలా అయిపోతున్నాను భావించే వాళ్ళకి నేను చెప్పే మంత్రం పనిచేస్తుంది. అంతేగాని క్షుద్రశక్తులు ఉన్నాయి, క్షుద్రశక్తులు పనిచేస్తాయి, మీరందరూ నా దగ్గరికి వచ్చి పూజ చేయించుకోవడానికి నేను చెప్పట్లేదు. సో చక్కగా ఎవరికి వాళ్ళు అమ్మవారి లలితా సహస్రనామంలో ఉన్న శ్లోకాన్ని జపించుకోవడం ద్వారా క్షుద్రశక్తుల వల్ల కానీ, క్షుద్రశక్తులు ఉన్నాయనే అపోహ వల్ల కానీ మీరు మానసికంగా శారీరకంగా ఏమన్నా ఇబ్బంది పడుతూ ఉంటే ఆ ఇబ్బందుల నుంచి, ఆ భయాల నుంచి మిమ్మల్ని అమ్మవారు తప్పకుండా బయటపడేస్తుంది. ఏంటి, మిమ్మల్ని భయంలోంచి బయటపడేస్తుంది,
ఒకవేళ నిజంగా క్షుద్ర శక్తులు ఉంటే ఆ వాటి ప్రభావం నుంచి కూడా అమ్మవారు బయటపడేస్తుంది. ఓకే. సో ఆ శ్లోకం ఏంటంటే దీన్ని పూజ అర్చన చేసుకునే విధానం కూడా ఉంటుంది. ఏంటి, అమావాస్య రోజు చేసుకోవాలి. ప్రతిరోజు ఈ జపాన్ని చేసుకోవచ్చు. బట్ అమ్మవారికి ఒక 6 నిమ్మకాయలు తీసుకొచ్చి కుంకుమార్చన, నేను చెప్పే మంత్రంతోని కుంకుమార్చన చేసుకొని ఒక 3 నిమ్మకాయలు గుమ్మానికి కట్టాలి. ఒక 3 నిమ్మకాయలు మీ ఇంట్లో ఇతర ప్లేసుల్లో, ఆఫీసుల్లో, కార్యాలయాల్లో, మీ వ్యాపార సంస్థ, మీ ప్లేసుల్లో పెట్టుకోవచ్చు. ఏంటి, ఈ 6 నిమ్మకాయలు చక్కగా అమావాస్య రోజు తెల్లవారుజామున 4 నుంచి 6 గంటల మధ్యలో అమ్మవారికి పూజ చేయాలి. ఈ మంత్రంతో 108 సార్లు పూజ చేసుకోవాలి. ఏది, అమావాస్య రోజు. ప్రతిరోజు ఒక 41 సార్లు మీరు అనుకుంటే సరిపోతుంది ఈ మంత్రాన్ని. మీకు ఎప్పటి వరకు భయం పోయే వరకు ఆ మంత్రాన్ని మీరు జపించుకుంటే బాగుంటుంది. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. దుష్ట దురాచార శమని దోషవర్జిత సర్వజ్ఞ సాంద్ర కరుణా సమానాధిక వర్జిత. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. మంత్రాన్ని మరోసారి చెప్తా. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. దుష్ట దురాచార శమని దోషవర్జిత సర్వజ్ఞ సాంద్ర కరుణా సమానాధిక వర్జిత. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఈ మంత్రాన్ని 41 సార్లు ప్రతిరోజు జపించుకొని అమ్మవారి దగ్గర రోజల్లా కూడా మీకు ఆ భయం ఉన్న, ఈ భయం పోయే వరకు మీరు ఈ శ్లోకాన్ని జపించుకుంటూ ఉండొచ్చు. బట్ ఒక 16 అమావాస్యలు మీరు అమ్మవారికి ఇలా ఒక 6 నిమ్మకాయలు తీసుకొచ్చి కుంకుమార్చన చేసి ఆ కుంకుమను ధరించవచ్చు. 3 నిమ్మకాయలు గుమ్మానికి కట్టండి. 3 నిమ్మకాయలు మీ ఇంట్లో ఇతర ప్లేసుల్లో, వ్యాపార ప్లేసుల్లో, మీ ఆఫీస్ ప్లేసుల్లో మీకు ఎక్కడ కావాలో అక్కడ పెట్టుకోండి. ఒకటి కావాలంటే మీకు బాగా భయం ఎక్కువగా ఉంటే జేబులో పెట్టుకోండి, తప్పేం లేదు. ఏంటి, అలా పూజించి అమావాస్య రోజు పూజించి అమ్మవారికి సుగంధ ద్రవ్యాలతో చేసిన అన్నాన్ని నివేదించాలి. సుగంధ ద్రవ్యాలతో అంటే, సుగంధ ద్రవ్యాలంటే జాజికాయ, జాపత్రి, పచ్చకర్పూరము, యాలకులు, ఇలాచి, కుంకుమ, ఈ ద్రవ్యాలు వేసి వండిన అన్నాన్ని అమ్మవారికి నివేదించాలి. ఈ ద్రవ్యాలు అంటే ఈ ద్రవ్యాలన్నిటిని పొడి చేసుకోవచ్చు. పొడి చేసుకుని అన్నం వండేసి నెయ్యి, ఈ పొడి కలిపేసి ఆ అన్నాన్ని అమ్మవారికి నివేదించాలి. నివేదించడం ద్వారా మీకు దుష్టశక్తుల బాధ ఉన్నా లేకపోయినా, లేదా అది ఓన్లీ మీ మనసులో అపోహ అయినా, లేదా ఆ కారణం మిమ్మల్ని బాధిస్తున్నా, మీ మనసులో శంక ఉన్నా, మీ మనసులో ఉన్న భయాలన్నింటినీ తొలగించి అమ్మవారు మిమ్మల్ని ఆరోగ్యవంతుల్ని స్వస్థత చేకూరుస్తుంది. అంటే నా ఉద్దేశం అయితే అది కేవలం మానసికమైన భ్రమాన్ని నేను అనుకుంటాను. ఎందుకంటే నేను నమ్మను కాబట్టి ఎందుకంటే నేను దైవానికి చెందిన వర్గానికి చెందిన వాడిని కాబట్టి ఏ క్షుద్ర శక్తి నన్ను ఏమీ చేయలేదనే నమ్మకంతో నేను ఉంటాను. నిజంగా మీరు నమ్మకపోయినా నమ్మే వాళ్ళు ఈ కాలంలో అయితే నమ్మే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. కాబట్టి నమ్మే వాళ్ళు ఉన్నారు, నమ్మించే వాళ్ళు కూడా ఉన్నారు. ఏంటి, అందుకని ఈ శ్లోకంతో జపం చేసుకోవడం, అమ్మవారికి పూజించడం వల్ల తప్పకుండా వాళ్ళకున్న భయాలన్నీ తొలగిపోతాయి. ఒకవేళ తెలిసి తెలియక నిజంగానే క్షుద్ర శక్తుల బాధ వాళ్ళకు ఉంటే కనుక తొలగిపోతుంది. నిజంగానే వాళ్ళకి అలాంటి బాధ నిజంగానే ఉంది అంటే, ఎందుకంటే ఎప్పుడు దైవశక్తి ఉంటుందో అప్పుడు దుష్టశక్తి కూడా ఉండొచ్చేమో, నాకు తెలీదు. బట్ ఉంటే మటుకు అది పారిపోతుంది అమ్మవారి భయానికి, అమ్మవారి అనుగ్రహంతో. నిజంగా ఉంది అని నమ్మి దాని గురించి అంటే అపోహే కానీ నిజంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళే కానీ నిజంగా ఈ శ్లోకం అనేది వాళ్ళకు బాగా యూజ్ అవుతుందని అనుకుంటాను. 16 అమావాస్యలు పూజ చేసుకోవడం ద్వారా ఎంత పెద్ద దుష్టశక్తి అయినా, ఎంత పెద్ద క్షుద్రశక్తి అయినా తప్పకుండా పలాయనం చిత్తగించాల్సిందే. థ్యాంక్ యూ గురువు గారు. ఆయుష్మతి భవ.